శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూద్దాం. ముందుగా గ్రహస్థితిని చూద్దాం. సంవత్సర ప్రథమంలో అంటే ఏప్రిల్ 9 నాటికి ఎలా ఉండబోతుంది అంటే మనం చూసినట్లయితే రవి మీనంలో రేవతి నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే కుజుడు వచ్చేటప్పటికి కుంభంలో శతభిష నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే బుధుడు మీనాల్లో రేవతి నక్షత్రంలో కొనసాగుతున్నాడు. గురువు మేషంలో భరణి నక్షత్రంలో మే 1వ తారీఖు వచ్చినప్పటికీ గురువు యొక్క మార్పు అనేది ఉండబోతుంది అన్నమాట. అలాగే శుక్రుడు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే శని కుంభంలో పూర్వభద్ర నక్షత్రంలో కొనసాగుతూ సంవత్సరాంతంలో మార్పు అనేది ఉందన్నమాట. అంటే ముఖ్యంగా చెప్పాలంటే మార్చి 29వ తారీఖుకే మారబోతున్నాడు. తన యొక్క మార్పు వచ్చేటప్పటికి వచ్చేటప్పటికి మీనంలోకి జరగబోతుంది అన్నమాట. అంటే కుంభం నుంచి మీనంకి మారబోతున్నాడు. దీని ద్వారా కొన్ని రాసుల వారికి వచ్చేటప్పటికి ఇక ఏలినాటి శని ప్రభావం నుంచి విముక్తి పొందబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమ నుంచి భాగ్యస్థానంలోకి శని సంచారం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి అర్ధాష్టమ శని బాధ ఏదైతే ఉందో దాని నుంచి కూడా విముక్తి పొందబోతున్నారు. అలాగే మకర రాశి వారికి కూడా సంవత్సరాంతానికి వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావం ఇంచుమించు దూరం అయిపోతుంది అన్నమాట. అది శని యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది ఈ యొక్క సంవత్సరం అనేది. అలాగే మిగతా విషయాల్లో మనం గమనించినట్లయితే శుక్రుడు సంవత్సర ప్రథమంలో వచ్చేటప్పటికి మీనంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే రాహు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో కొనసాగుతున్నాడు. రేవతి నక్షత్రం 2వ పాదంలో కొనసాగుతున్నాడు. కేతు వచ్చేటప్పటికి హస్త నక్షత్రంలో కన్యా రాశిలో కొనసాగుతున్నాడు అన్నమాట. ఇప్పుడు గ్రహస్థితిని బట్టి చేస్తే మనకు అర్థమవుతున్నది ఏంటంటే రాబోతున్నటువంటి సంవత్సరంలో మనం ఇంకా ముఖ్యంగా చూసినట్లయితే కుజుడి యొక్క మాందాబ్దం అనేది కూడా జరగబోతుంది. కుజుడి యొక్క మాందాబ్ద ఫలం అనేది తర్వాత చెప్తాం. ముందుగా వచ్చేటప్పటికి అసలు సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశులకి ఎలా ఉపయోగంగా ఉండబోతున్నది అంటే రాబోతున్నటువంటి సంవత్సరం అనేది చూద్దాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. సింహరాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు సంవత్సరాది క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరాల్లో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి అని చూద్దాం. సింహరాశి వారికి వచ్చేటప్పటికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఇక రాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ యొక్క సంవత్సరంలో వచ్చేటప్పటికి ఇక రాశి వారికి సామాన్యమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి సింహరాశి వారికి ధనస్థానంలో కేతువు మరియు అలాగే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమంలో రాహువు, భాగ్యస్థానంలో వచ్చేటప్పటికి మనం చూసినట్టయితే గురువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. సప్తమంలో శని ఉన్నాడు అన్నమాట. అందువల్ల ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కానీ ఈ రాశి వారికి సంవత్సర ప్రథమార్థం కన్నా సంవత్సర ద్వితీయార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. దానికి ముఖ్య కారణం కుజ మాందాబ్దం జరిగినప్పుడు ఆ యొక్క మాందాబ్దం అనేది కర్కాటక రాశిలో లాభస్థానంలో జరుగుతున్నది అన్నమాట. అంటే కర్కాటక స్థానంలో తర్వాత మళ్ళీ మిథునంలోకి వెళ్తుంది అన్నమాట. అంటే మాందాబ్దం అనేది కుజుడు వక్రత్వం పొంది కర్కాటకంలో ఉండి దాని తర్వాత మళ్ళీ మిథునంలోకి వెళ్ళి ఇలా జరుగుతున్నది. కాబట్టి అప్పుడు ఇక రాశి వారికి కొంచెం అనుకూలత అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఆ టైంకి ద్వితీయార్థంలో. అలాగే కొన్ని నెలల్లో కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. ఎందుకంటే కుజుడు ఆ యొక్క స్థానాలు కర్కాటకంలో సింహంలో ఎక్కువగా ఉంటాడు కాబట్టి. సో ఓవరాల్గా ఈ సంవత్సరం అనేది ఇక రాశి వారికి సామాన్యమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తున్నది. సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. వృత్తి వ్యాపార పరంగా కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ప్రయత్నం అనేది చేయటం అనేది జరుగుతుంది. ప్రయత్నాల్లో మీరు వెళ్ళబోయేటువంటి స్థలం గురించి అవకాశం వచ్చినప్పటికీ కూడా 1-2 సార్లు తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి స్థితి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ కన్నా బాగుందా లేదా అనేది విచారించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైన సూచన. విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాలు విద్యార్థులకి వ్యాపారులకి సంవత్సర ద్వితీయార్థంలో ఎక్కువగా అనుకూలించే విధంగా ఉంది. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అధికమైనటువంటి ఖర్చు అనేది వెంటాడే విధంగా ఉంటుంది. లాభాలు అనేవి కొంచెం తగ్గే విధంగా ఉంటుంది. కాబట్టి దానికి తగినటువంటిగా
ఖర్చు పెట్టడం అనేది కొంచెం ఆలోచించుకోవాలన్నమాట. అంటే కొత్త కొత్త వ్యాపారాలు ఆరంభించే ముందు మీ యొక్క సొంత జాతకాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైన సూచన. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ముఖ్యంగా ప్రథమార్థంలో చేసుకుంటే ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. అంటే మే 1వ తారీఖు వరకు గురువు యొక్క మార్పు అనేది జరగట్లేదు కాబట్టి, అంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు వీరికి యోగవంతుడు కాబట్టి ప్రథమార్థంలో మే వరకు అనుకూలించే విధంగానే ఉంటుందన్నమాట. మే తర్వాత వచ్చేటప్పటికి ఇక రాశి వారికి రాజ్యస్థానంలో కాబోతున్నటువంటి గురువు అంత యోగాన్ని ఇవ్వడు. గోచారైతే రాజస్థానం అనేది అంత అనుకూలంగా ఉండదన్నమాట. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మార్పు చేర్పులు ఏదైనా చేసుకోవాలనుకుంటే ప్రథమార్థంలోనే మే ముందే చేసుకున్నట్లయితే ఈ రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తుంది. పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అంత సానుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. కుటుంబ స్థానాల్లో వచ్చేటప్పటికి కేతువు అంత యోగాన్ని ఇవ్వట్లేదు ఇక రాశి వారికి. ధనం అనేది వ్యయం అవడానికి కూడా ముఖ్యంగా కేతువు ఒక కారకుడు అవుతాడు. అలాగే అష్టమంలో వచ్చేటప్పటికి రాహుగ్రహం ఉన్నందువలన జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాలు అనేవి ఎక్కువగా బాధించే విధంగా ఉంది. ఆ యొక్క విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాలు, గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు ప్రథమార్థంలో ముడిపడే విధంగా ఉంది. ఫోర్జరీ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ల్యాండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానీ కొనే ముందు 1-2 సార్లు ఆలోచించి ఈ సంవత్సరం కొనాలి. వాహనం కానీ, భూమి కానీ, ఇల్లు కానీ ఏది కొనేనా సరే దానికి డాక్యుమెంట్స్ 1-2 సార్లు 10 మందిని విచారించే ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైన సూచన అన్నమాట. వ్యవసాయ సంబంధితమైన విషయాల్లో క్రయ విక్రయాల్లో ఇక రాశి వారికి కొంచెం కష్టాలు ఎక్కువగా ఉండే విధంగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా వడ్డీ వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అంత అనుకూలించే విధంగా గోచరించట్లేదు. స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్ మార్కెట్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. వివాహంలోకి అడుగు పెట్టాలనుకున్నటువంటి వారు మేకు ముందే అడుగు పెట్టినట్లయితే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా గోచరిస్తున్నాయి. డాక్టర్స్, నర్సెస్, ఫార్మాస్యూటికల్ షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నాయి. అధికమైనటువంటి ఖర్చు అనేది ఎక్కువగా బాధించే విధంగా ఉంది. సంఘంలో గౌరవం, గుర్తింపు అనేది ప్రథమార్థంలో పొందగలుగుతారు. రాజకీయ రంగ ప్రముఖులకి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నది. ప్రథమార్థంలో కొంచెం లాభించే విధంగా కూడా ఉందన్నమాట. ఇక రాశి వారికి శని దృష్టి ఇక రాశి వారి మీద ఉన్నందువలన కొంచెం హెల్త్ రిలేటెడ్గా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీరు పట్టినటువంటి కుందేలకి 3 కాళ్ళు అన్నట్టు విధంగా మొండిగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అది కొంచెం మిమ్మల్ని బాధించే విధంగా కూడా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలత అనేది ప్రథమార్థంలో కొంచెం పొందగలుగుతారు. స్కూల్ యజమానులు కానీ లేకపోతే స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ వీరికి వచ్చేటప్పటికి లేకపోతే స్కూల్లో పనిచేస్తున్నటువంటి వేరే స్టాఫ్ కానీ వీరికి ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలించే విధంగా ఉంది. విద్యార్థులకు వచ్చేటప్పటికి ప్రథమార్థంలోనే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు కొద్ది కష్టపడి చదివినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సామాన్యమైనటువంటి ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి అన్నమాట. క్రయ విక్రయాలలో ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ప్రథమార్థంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. కానీ అధికమైనటువంటి ఖర్చు అనేది వెంటాడే విధంగా ఉందన్నమాట. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. క్రూడ్ ఆయిల్స్లో కానీ లేకపోతే పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి సంవత్సర చివరిలో అంటే 2025 మార్చికి శని యొక్క సంచారం అనేది జరుగుతున్నది అన్నమాట. శని మీనరాశులకు సంచారం చేసినప్పుడు అష్టమంలోకి రాబోతున్నాడు. తద్వారా వచ్చినప్పటికీ మిశ్రమమైనటువంటి ఫలితాలు, ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేది 2025 మార్చి తర్వాత జాగ్రత్త కూడా అవసరం అన్నమాట. మరియు అలాగే బ్యూటీ పార్లర్లో పనిచేస్తున్నటువంటి వారు వీరికి కూడా వచ్చేటప్పటికి ప్రథమార్థంలో కొద్ది ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు, ద్వితీయార్థంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చు విషయము అలాగే ఉద్యోగపరంగా కూడా కొన్ని అవరోధాలు అనేవి ఎదురయ్యే విధంగా ఉంది ఈ రాశి వారికి. ఇంజనీరింగ్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అలాగే ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు, యజమానులు వీరికి కూడా ప్రథమార్థంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా గోచరిస్తాయి. అలాగే బంగార షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా మే తర్వాత మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయన్నమాట. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చెప్పాలంటే ఈ రాశిలో ఉన్నటువంటి ఎవరైతే గోల్డ్ స్మిత్తో పాటు అలాగే వడ్రంగి పనిచేస్తున్నటువంటి వారు, లోహ కార్మికులు ఎవరైతే ఉన్నారో 2025 మే తర్వాత మిశ్రమమైనటువంటి ఫలితాలనే ఎక్కువగా గోచరిస్తున్నాయి.
ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి యజమానులు, ఫార్మాస్యూటికల్ షాప్ ఉద్యోగస్తులు వీరందరికీ కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగ నిపుణులకు వచ్చేటప్పటికి ప్రథమార్థంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు, ద్వితీయార్థంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఓవరాల్గా సాఫ్ట్వేర్ రంగంలో నిపుణులకు కూడా ప్రథమార్థమే అనుకూలించే విధంగా ఉందన్నమాట. ఫోటోగ్రఫీ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ప్రథమార్థమే కొంచెం అనుకూలంగా ఉంది. ఓవరాల్గా వచ్చేటప్పటికి ద్వితీయార్థంలో తక్కువ ఫలితాలు కానీ గోచరిస్తున్నాయి. ఫిలిం ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారి టెక్నీషియన్స్, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, అలాగే క్యాటరింగ్ సంఘ సిబ్బందికి కూడా ప్రథమార్థంలో మే వరకు కొంచెం అనుకూలంగా ఉండే విధంగా ఉంది. మే తర్వాత కొంచెం మిశ్రమంగా ఉందన్నమాట. గురువు యొక్క అనుకూలత అనేది ఈ రాశి వారికి తగ్గబోతుందన్నమాట. మే 1వ తారీఖు నుంచి గురువు అంత అనుకూలమైనటువంటి స్థానంలో రావట్లేదు. రాజ్యస్థానంలో ఉన్నటువంటి గురువు అంత యోగకారకుడు కాదు. అలాగే 2025 మేకి శని సరైనటువంటి స్థానంలోకి రావట్లేదు. మాంసం దుకాణ షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారు, మాంసం దుకాణ యజమానులు, మాంసం దుకాణ క్రయ విక్రయాల్లో చేస్తున్నటువంటి వారు, ఫిషరీస్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, పౌల్ట్రీ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా మే వరకు అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నది. ధనస్థానంలో కేతువు అంత అనుకూలంగా లేడు. అష్టమంలో రాహు కూడా యోగించట్లేదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరంలో కుటుంబంలో ప్రశాంతమైనటువంటి కుటుంబంతో అన్యోన్యంగా గడపగలుగుతారు. మానసికంగా కూడా సంవత్సర ప్రథమంలో ఎంతో ఉత్సుకతతో కూడా పనిచేయగలుగుతారు. చేతి వృత్తి పనుల వారికి వచ్చేటప్పటికి సంవత్సర ప్రథమంలో ఎక్కువగా అనుకూలించే కాలంగా కూడా గోచరిస్తున్నది. సొంటి వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కూడా సంవత్సర ప్రథమంలో ఎక్కువగా అనుకూలంగా ఉంది. మరి వాటితో పాటు ఎవరైతే హోటల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారో, హోటల్ రంగ నిపుణులు, హోటల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, కాఫీ టీ యజమానులు, కాఫీ టీ షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలించే విధంగా గోచరిస్తున్నది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి ప్రథమార్థంలోనే ఎక్కువగా అనుకూలించే విధంగా ఉంది. పురోహితులకి, మత ప్రబోధకులకి కూడా ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలించే విధంగా గోచరిస్తున్నది. ఉక్కు, లోహ కార్మికులకు వచ్చేటప్పటికి లోహ కార్మికులకి 2025 మార్చి నుంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. ఆ టైం నుంచి కొద్ది జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఎందుకంటే గురువు అష్టమంలోకి వెళ్తున్నాడు. సింహరాశి వారికి వచ్చేటప్పటికి అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఈ రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో గోచరిస్తూ ఉన్నది. అలాగే మిగతా విషయాలు మనం గమనించినట్లయితే పోలీస్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు ప్రమోషన్స్ గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ మాట్లాడే విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్థిరచలాస్తి కొనుగోలు విషయాల్లో వచ్చేటప్పటికీ ఒక రాశి వారి జాగ్రత్త అనేది చాలా అవసరం. డాక్యుమెంట్స్ని 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అలాగే గవర్నమెంట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, ట్రెజరీ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, రెవెన్యూ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, సెక్రటేరియట్లో పనిచేస్తున్నటువంటి వారు, ఉపాధ్యాయ వృత్తిలో పనిచేస్తున్నటువంటి వారికి ప్రథమార్థంలోనే కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి ఎక్కువగా గోచరిస్తున్నాయి. వివాహ జీవితంలో వచ్చినప్పటికీ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాలు, మాటల విషయంలో కూడా ఎడబాటు అనేది జరిగే విధంగా ఉంది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు అంత సానుకూలపడే విధంగా గోచరించట్లేదు. మరియు అలాగే అన్య స్త్రీ సంపర్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. మరియు అలాగే ఈ రాశిలో రాజకీయ రంగ ప్రముఖులకు కూడా వచ్చినప్పటికీ కొంచెం మిశ్రమంగానే గోచరిస్తున్నది. రాహుకేతువుల యొక్క ప్రభావం అనేది ఈ సింహరాశి వారిని ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా వేధించే విధంగా ఉంది. కాబట్టి భారీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు, అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మీ యొక్క స్వజాతకాన్ని కూడా మరి పరిశీలనలోకి తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అలాగే సాఫ్ట్వేర్ రంగ నిపుణులకి, అలాగే ఈ పూజా సామాగ్రి రంగాలను పనిచేస్తున్నటువంటి వారు, పూజా సామాగ్రి నిర్వహిస్తున్నటువంటి వారు, దేవాదాయ శాఖ వృత్తిలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ప్రథమార్థంలో కొంచెం ఎక్కువగా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. పురోహితులు, అర్చకులు వీరికి కూడా ప్రథమార్థం అనేది కొంచెం లాభించే విధంగా గోచరిస్తున్నది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఓవరాల్గా చెప్పాలంటే ప్రథమార్థంలో అనుకూలంగా ఉంది, ద్వితీయార్థంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయన్నమాట. మరి సానుకూలమైనటువంటి ఫలితాల కోసం ఈ యొక్క రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. వచ్చే సింహరాశి వారికి వచ్చేటప్పటికి ఓవరాల్గా మనం చూసినట్లయితే సింహరాశి వారికి స్త్రీలకు వచ్చేటప్పటికి సంతాన సంబంధితమైన విషయాలు అనేవి ప్రథమార్థంలో అనుకూలించే విధంగా ఉంది. ఎరుగు పొరుగు సఖ్యత అనేది చాలా ముఖ్యం. అలాగే కుటుంబ సంబంధ బాంధవ్యాలను, కుటుంబంలో చిన్న చిన్న విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి.
మనస్పర్ధలు అనేవి ఎక్కువగా కలగకుండా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మీరు ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక సింహరాశి వారు మనం క్లియర్గా చూసినట్లయితే ధనస్థానంలో వచ్చేటప్పటికి కేతు ఉన్నాడు. కుటుంబంలో వివాహంలో అన్యోన్యత పెంపొందించుకోవడానికి కేతుగ్రహ ఆరాధన అనేది చేయాలి. మరియు అలాగే స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలత పొందటం కోసం కూడా కేతుగ్రహ ఆరాధన అనేది చేయాలి. కేతుగ్రహ కవచాన్ని పఠించాలి. అలాగే కేతువుకి సంబంధించినటువంటి వినాయకుడిని ఎక్కువగా ఆరాధించాలన్నమాట. ఎందుకు అధిష్టాన దేవత కాబట్టి కేతుగ్రహ ఆరాధన అనేది కూడా చేయాలి. ఇవి కొంచెం సానుకూలపడే విధంగా ఉంటాయన్నమాట. ఈ యొక్క గ్రహస్థితికి ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవాలి. పిల్లలు కూడా వచ్చినప్పటికీ వారి యొక్క ఆరోగ్య సంబంధితమైన విషయాలు కోసం ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురువు మే తర్వాత నుంచి సరిగా అనేటువంటి స్థానంలో రావట్లేదు కాబట్టి గురుగ్రహ అనుకూలత పెంపొందించుకోవటం కోసం ఈ యొక్క రాశి వారు వచ్చేటప్పటికి గురువుకి సంబంధించినటువంటి గురు కవచాన్ని ఎక్కువగా చదవాలి. గురుగ్రహ మంత్ర శ్లోకాన్ని పఠించడం, గురుగ్రహ జపాన్ని చేసుకుంటే కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. అలాగే లైట్ ఎల్లో కలర్ డ్రెస్ అనేది వీరికి బాగా అనుకూలించే విధంగా ఉంటుంది అన్నమాట. గురువారం పూట కంపల్సరీగా ధరించడానికి ప్రయత్నం చేయాలి. గురువారం పూట నార్త్ ఈస్ట్ ఫేస్లో డైరెక్షన్ హౌస్లో ఎక్కువగా ఉండాలన్నమాట మీరు. అంటే నార్త్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్లో ఉంటే గురువు యొక్క ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే డ్రైనేజ్ వాటర్ ఆ ఇంట్లో నార్త్ ఈస్ట్ సైడ్ పోకుండా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వటవృక్షం అంటారు. వటవృక్షం అంటే ఇక మర్రి చెట్టు దగ్గర వచ్చినప్పటికీ మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం, అంటే శివాలయాల్లో కానీ అక్కడక్కడ మర్రి చెట్లు అనేవి ఉంటాయి. ఆ యొక్క వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసినట్లయితే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. అలాగే వీరు ధరించాల్సినటువంటి రత్నం గురించి చెప్పాలి అంటే వచ్చేటప్పటికి ఎల్లో సాఫైర్ ధరించాలన్నమాట. అంటే పుష్యరాగాన్ని ధరించినట్లయితే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. విద్యార్థులకు ముఖ్యంగా, ఎందుకంటే వీరు విద్యార్థులకి చాలా పోటీ పరీక్షలు అనేవి చాలా ముఖ్యం. గ్రూప్స్ కానీ ప్రిలిమ్స్ కానీ లేకుండా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు చాలామంది ఉంటారు. వారికి ఈ యొక్క పరిహారం అనేది చాలా ముఖ్యంగా కలిసి వస్తుంది. వాటితో పాటు గోధుమలను దానం చేయటం కానీ లేకుండా గోధుమలతో చేసినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ పదార్థాలని చపాతీలు కానీ ఏవైతే తయారు చేసేసి ఆవుకు తినిపించినా సరే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితం అనేది ఎక్కువగా పొందుతారన్నమాట. అంటే ధనంతో పాటు దాంతోపాటు విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఆవులకి పెట్టినట్లయితే కొంచెం ప్రశాంతమైనటువంటి జీవితం కూడా పొందగలుగుతారు. వీటన్నిటితో పాటు వివాహ జీవితంలో ఇంకా అనుకూలత పొందాలి అంటే రాహు సరైనటువంటి స్థితిలో లేడు. ఆరోగ్యంలో అనుకూలత కోసం వచ్చేటప్పటికి దుర్గాదేవి అనుష్ఠానం అనేది కంపల్సరీగా చేయాలి. దుర్గాదేవిని బుధవారం పూట ఎక్కువగా పూజించాలి. రెడ్ కలర్ డ్రెస్ అనేది కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఎక్కువగా ఇస్తుంది. గోమేధికాన్ని కూడా ధరించవచ్చు. ఆరోగ్యంలో అనుకూలత లేనటువంటి వారు ఒకసారి నన్ను సంప్రదించేసేసి మరి జాతకాన్ని కూడా పరిశీలించుకొని చేసుకుంటే కొంచెం అనుకూలంగా ఎక్కువగా కూడా ఉంటుందన్నమాట. అంటే కరెక్ట్గా తెలుస్తుంది. యాక్చువల్గా వచ్చినప్పుడు మీ స్వజాతకంలో ఉన్నటువంటి గ్రహ స్థితి మరి మీరు ధరించాల్సినటువంటి రక్తాన్ని కూడా మనం గమనించవచ్చు అన్నమాట. ఇది ఓవరాల్గా వచ్చినప్పటికి ఇలా ఉండబోతుంది. రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చేయాల్సినటువంటి పరిహారాలు, మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ శని యొక్క ప్రభావ రీత్యా శని యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ సింహరాశి వారిని మనం సప్తమంలో ఉన్నాడు. రాబోతున్నటువంటి సంవత్సరంలో అష్టమంలోకి మారబోతున్నాడు అన్నమాట. అష్టమంలోకి మారబోతున్నటువంటి శని వచ్చినప్పటికీ కొద్ది ప్రభావం అనేది లోహ కార్మికులు, స్టీల్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వారి మీద ఎక్కువగా ప్రభావం చూపించడానికి ఎక్కువగా ఉందన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి ఈ రాశి వారు చేయాల్సినటువంటి పరిహారం వచ్చేటప్పటికి ఇంటిలో వచ్చేటప్పటికి పాత ఇనుముని ఉంచుకోకుండా ఉండటం అనేది ముఖ్యం. ఫస్ట్ థింగ్, ఆరోగ్యంలో అనుకూలత అనేది పెంపొందించుకోవటం కోసం శనిగ్రహ ఆరాధన అనేది 2025 మార్చి తర్వాత మొదలుపెట్టండి. మార్చి 29 తారీఖు తర్వాత మొదలుపెట్టండి. ఎందుకంటే గ్రహస్థితి ఇప్పుడే కాదు కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము రెగ్యులర్గా మీకు ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికెన్స్ అంటే గ్రహచారాలు మరి గోచారాలు ఎటువంటి ప్రభావాలు చూపించబోతున్నాయని చెప్తూ ఉంటాం కాబట్టి మీకు ఆ యొక్క టైంకి మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంటుంది. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మా యొక్క సొంత ఛానల్ ఇది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేయండి. స్వస్తి.